సాధారణమైన రోజు కాదు. ఇది మన జీవితంలో మనకంటూ నాలెడ్జ్, లైట్ అండ్ లైఫ్ పాత్ని తీసుకొచ్చిన అందరు గురువులకి ఒక ప్రణామం చెప్పే రోజు. కానీ వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ, ఈరోజు మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వటానికి, మన డిజైర్స్ని మేనిఫెస్ట్ చేయడం కోసం వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ డేస్ అని. సో స్టిక్ విత్ మీ ఫర్ 5 more minutes అండ్ నేను సింపుల్ రిచువల్ ఒకటి చెప్తాను లాస్ట్లో. మేక్ ష్యూర్ దట్ యు ఆర్ లిజనింగ్ టు దాట్ వన్. రైట్. సో గురు పూర్ణిమ అంటే ఏంటి? మనకి గురు అనే టర్మ్లో గు అనేది డార్క్నెస్ అంటే చీకటిని రిసెంబుల్ చేస్తుంది. రు అంటే రిమూవర్. గురు అంటే డార్క్నెస్ని రిమూవ్ చేసేది. మన లైఫ్లో డార్క్నెస్, కన్ఫ్యూజన్, యాంగ్జైటీ, అబ్స్టకల్స్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ రిమూవ్ చేసి లైట్ని చూపించే వాళ్ళు మన గురువులు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మన పేరెంట్స్ మన చిన్నప్పటి నుంచి మనకు అన్నీ నేర్పించి మనల్ని ఇంత పెద్దవాళ్ళు చేసి ఉంటారు కదా. అలాగే మన టీచర్స్, మన మెంటర్స్, ఓకే, అండ్ ఈవెన్ మన యూనివర్స్ కూడా మనకి ఒక గురువు. ఈరోజు ఫుల్ మూన్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దట్స్ వై ఏన్షియంట్ రిషీస్ ఈరోజు మెడిటేట్ చేసి దే విల్ బీ గెటింగ్ క్లారిటీ అండ్ గైడెన్స్ అన్నమాట. సో దీన్ని నేను మేనిఫెస్టేషన్కి ఎలా కనెక్ట్ చేస్తున్నాను? గురు పూర్ణిమని ఓన్లీ గ్రాటిట్యూడ్ రోజుగా కాకుండా, అంటే గురువులకి థ్యాంక్ యూ చెప్పడం అని ఒకటే కాకుండా మేనిఫెస్టేషన్ రోజుగా కూడా యూస్ చేయొచ్చు. ఇది మీరు తెలుసుకుంటారా? సో అది ఎలాగా? ఈరోజు మన మూన్ వైబ్రేషన్స్ మన సబ్కాన్షియస్ మైండ్కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే మన మనసు అనేది మోస్ట్లీ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది మూన్ ఎనర్జీ అన్నమాట. సో మన హార్ట్లో ఉన్న డిజైర్స్ని రియాలిటీగా మార్చుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ టైం. ఇమాజిన్ మీరు మూన్ లైట్లో జస్ట్ యు ఆర్ ఇమాజినింగ్ యువర్ డిజైర్స్, మీకు కావాల్సిన విషయాలు ఆల్రెడీ మీ లైఫ్లో అవుతున్నట్టుగా జస్ట్ ఇమాజిన్ చెయ్యండి అండ్ సీ హౌ పవర్ అండ్ ఫీల్ దట్ హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్. సో ఎస్, ఇక్కడ వరకు ఉన్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఎస్, రిచువల్ ఏం లేదు, సింపుల్ స్టెప్స్. ఈ గురు పూర్ణిమ ఒక 5 minutes రిచువల్ చేసి మీ ఇన్నర్ గురువుని అవేకన్ చేయండి. ఎస్, వీ ఆర్ టాకింగ్ అబౌట్ అవర్ ఇన్నర్ గురు. ఎక్స్టర్నల్ ఒకటే కాదండి, మనలో మనం మాట్లాడుకుంటూ మనలో మనం ఎన్నిసార్లు లో అయినప్పుడు మళ్ళీ మనం లెగుస్తూ ఉంటాం కదా. సో దట్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ అవర్ గురు. సో ఎస్, లెట్స్ టుడే అవేకన్ దట్ ఇన్నర్ గురు అండ్ దానిని మనం గుర్తిద్దాం. స్టెప్ 1, gratitude to gurus. Yes, if you are able to light a దీపం వెలిగించుకోగలిగితే ఒక చిన్న దీపం వెలిగించండి, ఆర్ ఇట్ కుడ్ బి క్యాండిల్, ఎనీథింగ్. సో మీ మైండ్లో వచ్చిన టీచర్స్ కానీ, మీ పేరెంట్స్ కానివ్వండి, మీ మెంటర్స్ ఎక్సెట్రా అందరికీ సింపుల్గా ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఇలా చెప్పండి: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గైడింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ టు గ్రో. I am ready for more divine guidance. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి జస్ట్ రైట్ యువర్ డిజైర్స్. చిన్న పేపర్ తీసుకోండి, ఆర్ ఎ నోట్ ప్యాడ్ ఆర్ నోట్బుక్. సో ఒక చిన్న వైట్ పేపర్ మీద మీరు అనుకుంటున్న ముఖ్యమైన 3 కోరికలు అంటే 3 డిజైర్స్ని క్లియర్గా రాయండి. అంటే మీకు ఎగ్జాక్ట్లీ ఏం కావాలి, క్లారిటీ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎస్, this magic words, just close it with the magic words: thank you universe, it is already mine. సో ఈ మ్యాజిక్ వర్డ్స్తో క్లోజ్ చేయండి మీరు అనుకున్న డిజైన్ని అండ్ ఫీల్ ఇట్ ఈస్ ఆల్రెడీ యువర్స్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మూన్లైట్ విజువలైజేషన్. చంద్రుడిని చూస్తూ జస్ట్ టేక్ సమ్ కామ్ డీప్ బ్రీత్స్ అండ్ జస్ట్ నీట్లీ అబ్జర్వ్ ది మూన్ అండ్ ఇమాజిన్ మీ డిజైర్స్ ఆర్ గోల్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యి మీ ముందు ఉంటే ఎలా ఫీల్ అవుతారు, ఎలా ఉంటారు, హౌ యూ ఫీల్ గ్రాటిట్యూడ్ అనేది జస్ట్ ట్రై టు ఇమాజిన్ ఫర్ అట్లీస్ట్ 1 minute or few seconds.
సో ఈ విజువలైజేషన్ చేశాక మూన్ లైట్లో ఒక్క మినిట్ సైలెంట్గా అలా ఉండండి అండ్ ఇమాజిన్ అ సిల్వర్ లైట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇస్ ఫ్లోయింగ్ టువర్డ్స్ యూ. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఈ గురు పూర్ణిమ ఒక రిమైండర్ లాంటిది. మన అందరిలో ఒక గురువు అనేవారు ఉంటారు. సో వన్స్ యూ ట్రస్ట్ దట్ ఇన్నర్ గైడ్, యూనివర్స్ మొత్తం మీకోసం ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. మీరు కూడా ఈ రిచువల్ ట్రై చేస్తారా? సో ట్రై చేశాక మీ ఎక్స్పీరియన్స్ కింద కమెంట్లో షేర్ చేయండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు రీడోస్ ఆల్ ది థింగ్స్ అండ్ విల్ స్ప్రెడ్ some positive vibrations also. Remember, gratitude is the key, moonlight is the medium, and you are the magnet. Happy Guru Purnima to all of you. Let's the blessings flow.